యుఎస్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కంట్రీస్ మీద వేసింది. అటుపక్క చైనా మీదేమో 145%, భారత్ మీద, బ్రెజిల్ మీద 50% ఇలా వేసింది కదా. సో దీంతో మొత్తం కంట్రీస్ అలర్ట్ అయినాయి. దీని ఎఫెక్ట్ యుఎస్ మీద పడేలాగా ఏ కంట్రీకి ఆ కంట్రీ మేడ్ ఇన్ దట్ కంట్రీ అనే నినాదం తీసుకుంటున్నాయి. కెనడా వాటి స్టోర్స్ తో ఏం పెట్టుకుంటుందంటే యుఎస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కాకుండా బెటర్ రాదర్ బై కెనడియన్ ప్రొడక్ట్స్ అని పెట్టుకుంటుంది. సో ఇలా కెనడా, యూకే ఇవన్నీ బాయ్కాట్ చేస్తున్నాయి యుఎస్ ప్రొడక్ట్స్ కూడా. కెనడాలో లైక్ ఇందాక చెప్పుకున్నట్టు కెనడాలో ఒక పోల్ పెడితే 98% ఏమో బాయ్కాట్ యుఎస్ ప్రొడక్ట్స్ అండ్ బై ఇన్ కెనడా అని అంటున్నారు 98% మెంబర్స్. అండ్ 48 మెంబర్స్ ఏమో వాళ్ళ యుఎస్ ప్లాన్స్, ట్రావెలింగ్ టు యుఎస్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ పోల్ లో వచ్చిందనమాట ఈ డీటెయిల్స్. అండ్ యుఎస్ యొక్క యావరేజ్ టారిఫ్ రేట్స్ అనేది 18.6% కి రీచ్ అయింది, విచ్ ఈస్ హైయెస్ట్ సిన్స్ 1933. వాల్మార్ట్ లాంటి కంపెనీసే చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ దగ్గర 10% తగ్గించేసుకుని వియత్నాం అండ్ థాయిలాండ్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు. నైకీ ఇలాంటి కంపెనీస్ కూడా వాటి ప్రొడక్ట్స్ డిలే అయింది, ఎందుకంటే చైనా మీద టారిఫ్స్ వేయడంతో. నైకీ దాని ప్రొడక్ట్స్ అన్ని చైనా నుంచే సోర్సింగ్ కాబట్టి అక్కడ నుంచి కూడా నైకీ ఇట్లాంటి కంపెనీస్ కూడా చాలా డిలే అయింది. ఏల్స్ యూనివర్సిటీ బడ్జెట్ ల్యాబ్ వాళ్ళు ఎస్టిమేట్ వేశారు ఈ యుఎస్ టారిఫ్స్ వల్ల అసలు ఏంటి జరుగుతాయి యుఎస్ లో అని చెప్పి. ఈ టారిఫ్స్ వల్ల యుఎస్ లో జీడిపి అనేది 0.5% పడుతుంది యాన్యువల్ గా 2025 అండ్ 2026 అని చెప్తున్నారు. వైల్ రైజింగ్ కన్స్యూమర్ ప్రైసెస్ ఏమో 1.8% పెరగనున్నాయి, అంటే ఇంటికి వచ్చి $2,400 ఎక్కువ ఖర్చు అవనున్నాయి అని చెప్తున్నారు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది దగ్గర 0.3% పెరగనుంది అని కూడా చెప్తున్నారు. 5,000 మెంబర్స్ కి తక్కువ పే జాబ్స్ ఇంకా తగ్గనున్నాయి, జాబ్ పేరోల్స్ కూడా తగ్గనున్నాయి అని చెప్తున్నారు ఏల్స్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్. అయితే ఈ కంట్రీస్ అని నేను చెప్పిన అంటే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని రూల్స్ కి తప్పించి యుఎస్ చేస్తుంది అని చెప్తా చాలా కంట్రీస్ దగ్గర 20 to 30 కంట్రీస్ పార్సల్స్ టు యుఎస్ అనేది తగ్గించేసినాయి, ఎందుకంటే టారిఫ్స్ వేస్తున్నారు. ఇదివరకు $800 కంటే తక్కువ ఉన్న పార్సల్స్ మీద వీళ్ళు డ్యూటీ ఛార్జెస్ ఇవన్నీ వేసేవాడు కాదు. ఇప్పుడు వేయటంతో చాలా కంట్రీస్ ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, సౌత్ కొరియా ఇవన్నీ తగ్గించేసినాయి. సో ఇప్పుడు ట్రంప్ వేసిన టారిఫ్స్ మొత్తము అసలు హోల్ వరల్డ్ లో టర్మాయిల్ క్రియేట్ చేసి ఇట్లా రేట్లు పెంచి ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసి ఇదంతా చేస్తుంది. వీ హ్యావ్ టు సీ గోయింగ్ ఫార్వర్డ్ అసలు అమెరికా ఎట్లాంటి బాధల్లో పడనుందో అండ్ మన దేశాలని ఎట్లాంటి బాధల్లో పడేయనుందో.